ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. అండ్ మీ విషయానికి వస్తే ఇప్పుడు నిన్నే సక్సెస్ మీట్ జరిగింది. మీరు ఎంత ఆనందంగా మాట్లాడి చూశాను నేను. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది ఈ ఫిలింలో ఈ శంబాలా వల్ల మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు? నాకు చాలా కాల్స్ వచ్చినాయి. బట్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మా మదర్ ఫోన్ చేసి నాకు అఖండ అప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. ఓకే. బట్ ఈ సినిమా చూసి కడుపు నిండిపోయిందిరా అందే మా అమ్మ. ఓకే. ఎన్ని సంవత్సరాలకి నాకు కడుపు నిండిపోయింది అనింది. అది చాలా ఎమోషనల్. ఇంకా అమ్మ సంతోషం నుంచి అది చాలా ఎమోషనల్ కాంప్లిమెంట్. నాకు చాలా బాగా, అంటే బాగానే కాదు, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యా, అది వేరు, చాలా హై. ఇంకొకటి నాకు 6 years బాబు ఉన్నాడు. ఓకే. ఆడు ఎప్పుడు ఏమంటాడంటే, డాడీ ప్రతి సినిమాలో చచ్చిపోతున్నావు, తన్నులు తింటున్నావు డాడీ, ఏదైనా సినిమాలో బతుకు డాడీ, ఏదైనా సినిమాలో ఫైట్ చేయ డాడీ అంటాడు. చూడాలని సినిమా అయిపోయాక హక్ చేసుకొని, డాడీ ఈ సినిమాలో నువ్వు బాగా చేసావు డాడీ, చివరి వరకు ఉన్నావు, ఫైట్ చేసావు, చచ్చిపోలేదు, నాకు హ్యాపీ అనిపించింది డాడీ అన్నాడు. అది ఒక, అంటే ఎవరి నుంచి రావాలో వాళ్ళిద్దరి నుంచి మీకు వచ్చినాయి. ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఎవరిచ్చినా ఉండదు. సో శంబాలా మీకు సక్సెస్ కాదు, సంతృప్తి కూడా ఇచ్చింది. చాలా చాలా అండి. యాక్టర్గా నేను ఎంత సాటిస్ఫై అనంటే, నేను దాన్ని ఓడింగ్ చేయలేను. మీరు ఫిలిం చూశారు కాబట్టి నాకు వైట్ అండ్ వైట్లో క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి ఒక వాకింగ్ షాట్ తీసి ఆ చైర్లో కూర్చోబెట్టే షాట్ ఉంటుంది. ఆ షాట్ చేసినప్పుడు, ఆ షాట్ నేను ఇప్పుడు మొన్న థియేటర్లో షాట్ చూసుకుంటుంటే నాకు 17 years జర్నీ గుర్తొచ్చింది. నేను అంటే ఆ చిన్న స్మాల్ కట్లో నాకు 17 years జర్నీ ఫ్లాష్ కట్ అయింది. ఎన్ని ఆఫీసులకు వెళ్ళాను, ఎంతమందిని కలిశాను, ఎన్ని రిక్వెస్ట్లు చేశాను, ఎలా అప్రోచ్ అయ్యాను. నేను అంటే నేను పర్సనల్గా ఎంత ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది నాకని కాదు. మనం పర్సనల్గా ఎంత సఫర్ అయ్యాం. మీరు అన్నట్టు ఇందాక ఎంతోమంది అడుగుతుంటే, ఎందుకు పేరు రావట్లేదురా, నువ్వు ఎన్ని సినిమాలు చేసావంటే, ఏం చేయాలో నాకు తెలియట్లేదురా. నేను అర్థమవుతుందా మీకు? ఏం చేయాలో తెలియట్లేదురా నాకు. ఏం పిఆర్ అంటే ఏం మెయింటైన్ చేయాలో నాకు తెలియట్లేదురా, ఎలా చేయాలో తెలియట్లేదురా. పేరు నెంబర్ చేశాను కదా, చేసి ఇంకేం చేయాలి అంటే అది నాకు అది తెలుసుకోలేకపోవటం. ఇవన్నీ కూడా రోల్ అయినాయి ఒక్క షాట్ తోటి. అంటే అలా వచ్చి అలా వాక్ చేసుకుంటే వెళ్ళి అలా వచ్చే చైర్లో కూర్చునే షాట్, ఆ సౌండింగ్లో చూసుకుంటే అలా నిజంగా నా మనసులో నేను డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నా మనసులో. అలా మీరు ఎలాగో ఇందాక మీ అమ్మగారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మీ నేపథ్యం విషయంకి వెళ్తే, గుంటూరు మాది గుంటూరు అండి, పక్కన విలేజ్ వరగానే అని, గుంటూరు డిస్ట్రిక్ట్ మాది, పక్కన విలేజ్. ఒంటి మీద గోల్డ్ ఏం లేదు కానీ ఊర్లో పొలాలు ఉన్నాయిగా. పొలం ఉంది. ఎంత? 5 acres పొలం ఉంది. 1 ఎకరా ఎంత ఇప్పుడు? ఎంత, ఒక 40 ఎంత. కోటీశ్వరుడు శివకార్తిక్ కోటీశ్వరుడు, కానీ ఇండస్ట్రీలో ఎవ్వరికి తెలియకుండా ఒక కామన్ మ్యాన్ లాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఆస్తుల గురించి ఎవరికి తెలియకుండా. ఏమండి, అది ఇప్పుడు రేట్లు పెరిగి కోటేశ్వరులు అయ్యాం. ఇంకొకటి, భూమి అనేది తల్లితో సమానం లాంటిది. మా మదరు, మా తాతయ్య వాళ్ళు మా నాన్నకి ఇచ్చింది. దాని మీదే మమ్మల్ని చదివించారు, కష్టపడి దాని మీద చదివించారు నన్ను, మా చెల్లిని. మా చెల్లికి పెళ్లి చేసిన, ఇప్పుడు నన్ను చదివించిన, నాకు ఎప్పుడైనా డబ్బులు కావాలని హెల్ప్ చేసిన, ఆ పొలం చేసి వాళ్ళు ఏదో చిన్న చేసుకొని చేశారు. సో నేను డబ్బులు దానికి వెల కట్టలేను, దానికి ఇంకంతే, దానికి కట్టలేను. అది నేను దాన్ని ఏదన్నా చేసి దానికి వెల కట్టానంటే నాకు నేను వెల కట్టుకున్నట్టే. మా ఫాదర్ ఎంతో కష్టపడి, అంటే కౌలు పొలాలు చేసి మమ్మల్ని చదివించాడు. ఇక్కడికి వస్తున్నాను, నేను వెళ్తానన్నా కూడా ఏ రోజు అబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకంటే మా నాన్న ఫార్మరే, కానీ కొంచెం చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు ఆయన. ఎవరి ఆలోచన వాళ్ళే, ఎవరి స్ట్రగుల్ వాళ్ళది, నీ పాత్ర నువ్వే పడు, నువ్వే నేర్చుకో అంటాడు మా నాన్న. సో అంత కష్టపడి చదివించిన ఆయనకి వాళ్ళది అది
నాది ఇంకా దానికి వెలకట్లేను. నేను ఐఎమ్ అయితే నథింగ్ అంటే, ఓకే. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నథింగ్ యాజ్ అన్ యాక్టర్. నువ్వు ఎవరివి? నేను యాక్టర్ని. ఏం చేసావు? అఖండ, ఆచార్య, ఉగ్రం, శంబాల, అండ్ యాక్టర్, దట్స్ ఇట్, అంతే. అంటే ప్రాపర్టీ అనేది ఐడెంటిటీ కానీ దాన్ని జస్ట్ ప్రాపర్టీలా చూడకూడదు అంటారు. ప్రాపర్టీ ఐడెంటిటీ కాదు, ఐడెంటిటీ అనేది యాక్టర్ ఐడెంటిటీ. ప్రాపర్టీ ఈజ్ ద సపరేట్, అది ఎసెన్షియల్. అది ఉండొచ్చు, పోవచ్చు. ఐడెంటిటీ కూడా పోతుంది, దట్ ఈస్ ద. కానీ వన్స్ ఐడెంటిటీ నువ్వు వచ్చిన తర్వాత ఎప్పటికీ నువ్వు ఉంటావు, గుడ్ ఆ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్, దట్ ఈస్ ద డిఫరెంట్. ఓకే. మరి అసలు ఎందుకు గోల్డ్ అసలు ఏం వేసుకోలేదు? యాక్చువల్గా ఇంటర్వ్యూకి వస్తున్నారంటే ప్రతి యాక్టర్ కూడా కార్ లేకపోతే ఫ్రెండ్ అడిగి కార్ తెచ్చుకుంటున్నారు. ఆ కార్ ఒకటి ఉంది చిన్నది, గోల్డ్ వేసుకొచ్చుకుంటున్నారు. మేము ఇది అని చూపించుకోవాలనుకుంటున్నారు. మీరు చాలా సింపుల్ గా వచ్చేసారు. ఇదే పిఆర్ తెలియకపోవడం అంటే. అలా అంటారా? నెక్స్ట్ టైం నుంచి చేసుకొస్తా గట్టిగా 4 బ్రాస్లైట్లు. అంటే బేసిక్గా నాకు గోల్డ్ మీద ఇంట్రెస్ట్ లేదండి. అసలు కొనరా, వేసుకోరా? ఉన్నాయి, నాకు చైన్స్ ఉన్నాయి. నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు కొన్ని చైన్స్ ఉన్నాయి. అదే మా చెల్లి నా పెళ్ళప్పుడు ఒక చైన్ బ్రాస్లెట్ ఏదో పెట్టింది, అది ఉన్నాయి. అవి ఉన్నాయి కానీ నాకు ఎందుకనో వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. మా డాడీ ఎప్పుడన్నా విలేజ్కి వెళ్తే ఆబ్వియస్లీ ఫెస్టివల్ అప్పుడు వేసుకోరా చైన్లు వేసుకో అంటారు కదా, అయినా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకనో దాని మీద లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.